హైదరాబాద్ చుట్టుపక్కల శంషాబాద్ దగ్గరలో చూడదగ్గ ప్లేస్లన్నీ నేను ఇందులో చూపిస్తున్నానండి. ఇది శంషాబాద్ దగ్గరలో కట్టిన కాళికామాత మందిరము. ఇది సేమ్ కలకత్తా కాళీమాత టెంపుల్కి రెప్లికాగా ఉంటుంది. ఇది మొన్న బోలాశంకర్ సినిమాలో కూడా షూటింగ్ చేశారు. ఇది శంషాబాద్ దగ్గరున్న కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో స్వయంభూగా వెలిసిన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అండి. దీన్ని కొత్తగా రీకన్స్ట్రక్షన్ చేశారు. ఇంకా ఇది శ్రీ రామానుజాచార్యుల విగ్రహం ఉన్న ప్లేస్ అండి, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇది చాలా చక్కగా ఉంటుంది. ఇది కూడా శంషాబాద్ దగ్గరలోనే ఉంది. నైట్ టైం అయితే దీని అందం మనము వర్ణించలేము. కంపల్సరీ చూడవలసిన ప్లేసులు ఇవన్నీ కూడా. హైదరాబాద్లో బయలుదేరితే 1 డేలో ఈవినింగ్ వరకు అన్నీ చూసుకుని వెళ్ళిపోవాలి. అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్ హైదరాబాద్ దగ్గరలో ఉన్న అందమైన పురాతన దేవాలయం అండి. ఇది చాళుక్యుల కాలంలో నిర్మించబడిన ఈ దేవాలయం అద్భుతమైన 7 అంతస్తుల గోపురం, ప్రశాంతమైన వాతావరణం, శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. శ్రీరామనవమి చాలా బాగా చేస్తారు ఇక్కడ. అలాగే తప్పకుండా చూడాల్సిన గుడి చిలుకూరు బాలాజీ టెంపుల్ అండి. దీన్ని వీసా బాలాజీ టెంపుల్ అని కూడా పిలుస్తారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఎక్కువగా ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. ఇది చార్మినార్ పక్కనే ఉన్న శివాలయం అండి. చాలా బాగుంటుంది. చార్మినార్ షాపింగ్కి వచ్చిన ప్రతి వాళ్ళు ఈ ఆలయం చూడాలి. కానీ చాలామందికి ఆలయం గురించి తెలియదండి. అందరూ షాపింగ్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. కానీ దానికి పక్కన గల్లీలో ఉంటుందండి. కంపల్సరీ చూడాల్సిన ప్లేసు. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ భాగ్యలక్ష్మి టెంపుల్ అండి. చార్మినార్ పక్కనే ఉన్న ప్రసిద్ధమైన ఆలయం. అమ్మవారి ఆశీస్సుల కోసం ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. హైదరాబాద్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక ప్రదేశాలు ఇది ఒకటి. మహేశ్వరం శివగంగా టెంపుల్ శ్రీ శివగంగా రాజరాజేశ్వర స్వామి దేవాలయం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఉన్న చారిత్రాత్మక మరియు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అండి. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ప్రధాన శివాలయం ఒక పెద్ద కోనేరు మధ్యలో ఉంటుంది. నీటి మధ్యలో ఉన్న ఈ ఆలయ దర్శనం భక్తులకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది. ఈ ఆలయం కారణంగానే ఈ ఊరికి మహేశ్వరం అనే పేరు వచ్చింది. 17వ శతాబ్దంలో గోల్కొండ కుతుబ్ షాహీ పాలనలో మంత్రులుగా ఉన్న అక్కన మాదనలు ఈ గుడిని మళ్ళీ నిర్మించారు. నెక్స్ట్ అందరూ తప్పకుండా చూస్తున్న ప్లేసు శ్రీ స్వర్ణగిరి బాలాజీ టెంపుల్ అండి, వెంకటేశ్వర స్వామి దేవాలయము. ఇది యాదగిరిగుట్టకి దగ్గరలో ఉంటుంది, భువనగిరి జిల్లాలో ఉంది. కంపల్సరీ చూడవలసిన ప్లేసు. మనేశ్వరము శివశక్తి షిరిడి సాయి అనుగ్రహ మహాపీఠము. ఇది భువనగిరికి దగ్గరలో ఉంటుందండి. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి బంగారు శివలింగ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇది యాదగిరిగుట్ట టెంపుల్ అండి. అందరూ కంపల్సరీ చూడాల్సిన ప్లేసు.